హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం శాంతిమతి, 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శాంతిమత్యై నమః అని చెప్పుకోవాలి. శాంతిమతి అంటే శాంతి గలది, ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి మనసు కలిగినది అని అర్థం. ఇది భవానీ విద్యకి ఆఖరి నామం శాంతిమతి. ఇప్పుడు భవానీ విద్య ఎక్కడెక్కడ ఎలా చెప్పారో మనం చూడాలి. ప్రధాన ఉపాస్య దేవత భవానీ, ఆవిడికి యొక్క అంగదేవతలు ఇందులో ఇప్పటి వరకు మనం చెప్పబడ్డ మొత్తం ఉపాసనా విద్య, శాంభవి విద్య మొత్తం అంతా ఇందులో ఉంది. శాంభవి, శర్వాణి, సాధ్వి, శరశ్చంద్ర నిభానన, శాతోదరి, శాంతిమతి, ఈ 6 కూడా భవానీ దేవతకు ఉపాసనలో అంగదేవతలు. శాంభవి విద్యోపాసన ప్రధాన ప్రయోజనం ఏంటంటే శర్మదాయని, శాంకరి, శ్రీకరి, ఇలా మొత్తంగా భవానీ విద్య, శాంభవి విద్య ఈ నామాల్లో వసిన్యాది వాగ్దేవతలు ఆవిష్కరించారు. శాంతిమతి అనే మాటలో ఉన్న భావం చాలా ప్రధానమైనది. మతి అంటే మనస్సు, బుద్ధి, అంతఃకరణం. అమ్మవారి బుద్ధి ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. శాంతంతో కూడినటువంటి మానసము అన్నది అమ్మ అర్థం. శాంతము అనేది జ్ఞానము యొక్క స్థితి. జ్ఞానముంటే శాంతం ఉంటుంది. త్యాగయ్య శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళనయన అని చెప్పన్నారు. అట్లాగే అమ్మ ఇక్కడ మనకి మనశ్శాంతిని కలగజేసే స్థితిలో ఉంటుంది. లోకంలో అంతరింద్రియ నిగ్రహం కలిగినటువంటి దేవి సదా కూడా శాంతస్వరూపంగా కనబడుతుంది. ఇంద్రియ నిగ్రహాల వల్ల ఏర్పడేటువంటి మానసికమైనటువంటి సుఖావస్తువు శాంతం. అట్లాంటి శక్తి కలిగినటువంటి దేవి శాంతిమతి. ఈ శ్రీచక్రంలోని 9వ ఆవరణలో ఉన్నటువంటి రసము శాంతరసము. ప్రశాంతమైనటువంటి మనసు కలిగినది. శాంతము పొందినటువంటి మనస్సు అంటే తురీయావస్థలో మనోవృత్తులన్నీ కూడా మోక్ష ప్రాణనందు లయమైపోతాయి. బుద్ధి మాత్రమే జాగరూకమై ఉంటుంది. దీన్నే ప్రజ్ఞాన ఘనస్థితి అంటారు. ఈ స్థితిలో శృంగార, హాస్య, కరుణ, అద్భుత, వీర, రౌద్ర, భయానక, బీభత్సరసాలు ఏవీ ఉండవు. నవరసాల్లో ఒక్క శాంతరసం మాత్రమే ఉంటుంది. ఈ స్థితి పొందడం అంటే ఇచ్ఛాక్రియాంశాలు దాదాపుగా పూర్తిగా నశిస్తాయి. కేవలం జ్ఞానము మాత్రమే ఉంటుంది. జ్ఞానాధిక్యమే దైవాంశ విశేషము. శాంభవి, సాధ్వి, శాతోదరి, శర్వాణి, శరశ్చంద్ర నిభానన, శాంతిమతి ఇందాక మనం చెప్పుకున్నాం భవానీ దేవత యొక్క అంగదేవతలని. శాంభవి ముద్ర సాధనలో సాధన చేయటం వల్ల మనస్సు అలజడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు చేసే పని కూడా ఒక పద్ధతిగా, ప్రణాళికగా చేస్తాం. ధ్యాన సాధనలో ఒక్కొక్క స్థాయికి చేరే సమయానికి ఒక్కొక్క అలజడి కలిగించే గుణాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే మనస్సు నిగ్రహించేటువంటి సాధనకి అలవాటుగా మారుతోంది. మనసు ఆలోచనని నియంత్రిస్తుంది. అప్పుడు సహజంగానే ఇంద్రియ నిగ్రహం అలవాటైపోతుంది. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే మనస్సుకి శాశ్వతమైనటువంటి శాంతిని మనం అందించడమే. ఎప్పుడైతే కోరికలకు కళ్ళెం బిగించగలమో, శాంతంగా ఆలోచించగలమో, మంచి చెడు విచక్షణ పొందగలుగుతామో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు సదా ఇలాంటి స్థితిలోనే ఉంటారు. అందుకే అమ్మని శాంతిమతి అన్నారు. అలాగే ఈ శాంతిమతి అనే నామానికి ఇంకో రకమైన అర్థాలు చెప్పుకోవచ్చు. శాంతియుతమైనటువంటి మనస్సు కలిగిన తల్లి అని చెప్పుకోవాలి. లేదు, భక్తుల సమస్యలని శాంతి సామరస్యాలతో పరిష్కరించగలిగినటువంటి మనస్సు ఉన్నటువంటి అమ్మ అని చెప్పుకుంటాం. ఇది మనం ప్రశాంతత దీని కోసం
దీన్ని సాధన చేయాలి. ఇలా సాధన చేస్తే మనకి మానసిక శాంతి, మానసిక తృప్తి కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.